హలో గైస్, వెల్కమ్ టు శ్రీకంఠ ఛానల్. లాస్ట్ వీడియోస్ లో మనం HTML బేసిక్స్ టు అడ్వాన్స్ వరకు టాపిక్స్ అన్ని కవర్ చేసాము. ఇప్పుడు మనం CSS ని ఈ సిరీస్ స్టార్ట్ చేయబోతున్నాం. ఇప్పటి వరకు మన ఛానల్ ఎవరైతే కొత్తగా చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయండి. ప్రతి అప్డేట్ వెబ్ డెవలప్మెంట్ గురించి ప్రతి ఇన్ఫర్మేషన్ కూడా మీకు ఈ యొక్క ఛానల్ ద్వారా మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. HTML వీడియోస్ ఇప్పటివరకు ఎవరైతే చూడలేదో మన యూట్యూబ్ ఛానల్ అవైలబుల్ గా ఉన్నాయి, ఒకసారి చెక్ చేయండి. ఓకే, ఇప్పుడు CSS మనం ప్రారంభిద్దాం అండ్ లెట్స్ గెట్ స్టార్ట్. ఓకే గైస్, వాట్ ఈస్ CSS? CSS stands for Cascading Style Sheet. This language used to control the presentation and layout of web pages. CSS ఉపయోగించి the language used to control the presentation and layout of web pages. అంటే మనం HTML ఉపయోగిస్తే కొంత ఎలిమెంట్స్ వరకే మనకి కనిపిస్తాయి. CSS వాడితే presentation and layout of web pages. మంచి presentation and layout కూడా స్ట్రక్చర్ కూడా చాలా బాగుంటుంది. Okay, while HTML used to define the structure and content of a web page. ఇది HTML ఏంటంటే ఓన్లీ ఒక స్ట్రక్చరే తయారు చేస్తుంది మనకి. అంటే ఇన్పుట్ ఫీల్డ్స్ కానీ, బటన్ ఫీల్డ్స్ కానీ, పారాగ్రాఫ్స్ ట్యాగ్స్ కానీ కొంతవరకు కంటెంటే మనకు కనిపిస్తుంది వెబ్ పేజ్ లో. CSS యూజ్ చేస్తే ఎలా ఉంటుందంటే CSS యూజ్డ్ టు స్టైల్ ఇట్ సచ్ యాజ్ కలర్స్, ఫాంట్స్, స్పేసింగ్, పొజిషనింగ్ అండ్ రెస్పాన్సివ్నెస్. ఈ CSS వాడడం వల్ల మనకి కలర్స్ కానీ, ఫాంట్స్ కానీ, స్పేసింగ్ కానీ అండ్ పొజిషనింగ్ అండ్ రెస్పాన్సివ్నెస్ ఎలా కనిపించాలి, ఎలా ఈ యొక్క యానిమేషన్స్ ఇవ్వాలి అనేది కూడా ఈ CSS లో మనం తెలుసుకుంటాం. ఒక HTML వాడితే మనకు వెబ్ పేజ్ అనేది బిల్డ్ అవుతుంది. HTML తో పాటు CSS కూడా బిల్డ్ చేస్తే ఆ వెబ్సైట్ కూడా చాలా అట్రాక్టివ్, రెస్పాన్సివ్నెస్ గా మంచిగా కనిపిస్తుంది. ఓకే, ఈ CSS హిస్టరీ ఏంటో ఒకసారి ఇంట్రడక్షన్ తెలుసుకుందాం. CSS వాజ్ ఫస్ట్ ఇన్వెంటెడ్ ఇన్ 1994 బై హాకన్ విఎం లీ. 1994 లో CSS ఇంట్రడ్యూస్ చేసింది హాకన్ విఎం లీ. ఇది చాలా ఇంపార్టెంట్ గా ఇంటర్వ్యూ కూడా అడిగే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, హాకన్ విఎం లీ అనే ఒక వ్యక్తి 1994 లో ఇది బిల్డ్ చేయడం జరిగింది. హూ వర్క్డ్ అలాంగ్ విత్ టిమ్ బెర్నర్స్-లీ. వీళ్ళిద్దరు హాకన్ విఎం లీ అండ్ టిమ్ బెర్నర్స్-లీ. టిమ్ బెర్నర్స్-లీ అంటే ఎవరు మనం లాస్ట్ వీడియోస్ లో డిస్కస్ చేసాం. ఎవరు గైస్? ఆ ఎవరో మనం HTML బిల్డ్ చేసింది ఎవరో మనం లాస్ట్ వీడియోస్ లో డిస్కస్ చేసాం. ఎవరు? HTML బిల్డ్ చేసింది టిమ్ బెర్నర్స్-లీ. CSS బిల్డ్ చేసింది హాకన్ విఎం లీ. ఇది చాలా ఇంపార్టెంట్ గైస్, ఇంటర్వ్యూలో కూడా అడిగే ఛాన్సెస్ ఉంటాయి. ఈ టిమ్ బెర్నర్స్-లీ గారు అండ్ హాకన్ విఎం లీ వీళ్ళిద్దరు కలిసి HTML, CSS ద ఫాదర్ ఆఫ్ ద వరల్డ్ వైడ్ వెబ్ www లో వీళ్ళు ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది. CSS వాస్ క్రియేటెడ్ టు సపరేట్ కంటెంట్ ఫ్రమ్ డిజైన్. CSS సృష్టించడం వల్ల సపరేట్ కంటెంట్ ఫ్రమ్ డిజైన్ లుకింగ్ కూడా సపరేట్ గా మనకు కనిపిస్తుంది. HTML వాడితే కొంత ఎలిమెంట్స్ మనకి డిస్ప్లే అవుతుంటాయి. CSS వాడితే సపరేట్ కంటెంట్ ఫ్రమ్ డిజైన్, సపరేట్ గా డిజైన్ మనకి అట్రాక్టివ్ గా కనిపిస్తూ ఉంటాయి. అండ్ సింపుల్ స్టైలింగ్ ఇన్ CSS1. ఫస్ట్ లో హాకన్ విఎం లీ గారు 1994 లో CSS1 అనేది స్టార్ట్ చేశారు. ఇట్ హ్యాస్ నౌ గ్రోన్ ఇంటూ పవర్ఫుల్ డిజైన్ టూల్స్ లైక్ CSS3. ప్రెసెంట్ ఇప్పుడున్న ట్రెండింగ్ లో CSS3 అనేది ఈ వర్షన్ చాలా ట్రెండ్ అవుతుంది. ఇప్పుడు మనం CSS1 హాకన్ విఎం లీ గారు 1994 లో ఫస్ట్ వర్షన్ ని డెవలప్ చేశారు. ఇప్పుడు CSS3 అప్డేటెడ్ లో 2025 లో CSS3 అప్డేట్ అనేది అయింది, విచ్ హెల్ప్ us బిల్డ్ మోడర్న్ అండ్ రెస్పాన్సివ్ వెబ్సైట్స్. ఈ CSS3 వర్షన్స్ ద్వారా మనకి బిల్డ్ మోడర్న్ అండ్ రెస్పాన్సివ్ వెబ్సైట్స్, మంచి యానిమేషన్స్ కానీ, మంచి 3D ఎఫెక్ట్స్ కానీ అండ్ రెస్పాన్సివ్ వెబ్సైట్స్ మంచిగా కనిపించడానికి CSS3 వర్షన్ లో మనం చూస్తూ ఉంటాం. అండ్ డిజైన్ కూడా చాలా లుకింగ్ చాలా బాగుంటుంది. ఓకే, లాస్ట్ వన్, CSS ఇంప్రూవ్స్ యూజర్ ఎక్స్పీరియన్స్ బై మేకింగ్ వెబ్సైట్ అట్రాక్టివ్. CSS యూజ్ చేయడం వల్ల మేకింగ్ వెబ్సైట్స్ అనేది అట్రాక్టివ్ గా కనిపిస్తాయి అండ్ రెస్పాన్సివ్ అండ్ కన్సిస్టెంట్ అక్రాస్ డివైజెస్. అంటే ఏ డివైజెస్ కైనా, ల్యాప్టాప్, PC అండ్ మొబైల్ డివైసెస్, టాబ్లెట్స్ ఏదైనా కానీ, ఏ డివైజెస్ కానీ కన్సిస్టెంట్ గా అక్రాస్ గా రెస్పాన్సివ్ చాలా అట్రాక్టివ్ కనిపిస్తూ ఉంటాయి. వైల్ కీపింగ్ స్ట్రక్చర్ అండ్ డిజైన్ సపరేట్. ఇది వాడడం వల్ల సపరేట్ గా మనకి స్ట్రక్చర్ అనేది కనిపిస్తుంది. ఒక HTML వాడితే సపరేట్ స్ట్రక్చర్ మనకు ఓన్లీ ఎలిమెంట్స్ మాత్రమే కనిపిస్తూ ఉంటాయి. CSS వాడటం వల్ల కొంత డిజైన్ సపరేట్ గా ఇది CSS వాడారని సపరేట్ గా మనకు అర్థం అవుతుంది. ఓకే, ఇప్పుడు CSS ఏదైనా వాడిన వెబ్సైట్ మనం చూస్తే అది అట్రాక్టివ్ గా ఎలా కనిపిస్తుందో ఒక చిన్న డెమో చూద్దాం. మనం లైక్ ఒక వెబ్సైట్కి వెళ్ళి దాంట్లో CSS ఎలా ఇచ్చారో చూద్దాం. లైక్ ఫ్లిప్కార్ట్ అని మనం క్లిక్ చేస్తే, ఫ్లిప్కార్ట్ అని మనం టైప్ చేస్తే ఫ్లిప్కార్ట్ లో మనం యూజర్ యానిమేషన్స్ కానీ, ఆ యొక్క టెక్స్ట్ ఫీల్డ్స్ కానీ ఇదంతా మనం చూస్తూ ఉంటాం. ఓకే, ఫ్లిప్కార్ట్ లో ఇక్కడ చూడండి, ఆటోమేటిక్ గా ఇక్కడ లాగిన్ అని ఇక్కడ కనిపిస్తున్నాయి. ఇక్కడ బ్యానర్స్ చూడండి, ఆటోమేటిక్ గా కొన్ని సెకండ్స్ కి అది మూవ్ అవుతూ ఉన్నాయి. అంటే ఇది వాడడం వల్ల CSS వాడి ఎలా ఉంటుంది.
ఈ యానిమేషన్స్ కానీ ఇలా నేను చూడండి మౌస్ హవర్ చేస్తుంటే ఇది కొంచెం జూమ్ అవుతున్నలాగా ఉంది. ఇది సిఎస్ఎస్ లో మనం వాడుతూ ఉంటాం. ఓకే, అండ్ సేమ్ థింగ్ దీంట్లో మనం యానిమేషన్స్ చూస్తూ ఉంటాం. సపరేట్ ఇది చూడండి, ఇలా మనం హవర్ చేస్తే మంచిగా యానిమేషన్స్ ఇలా జూమ్ అవుతూ అవి కనిపిస్తూ ఉంటాయి. లాగిన్ ఇలా క్లిక్ చేయగానే ఆటోమేటిక్ చూడండి లాగిన్ మై ప్రొఫైల్ ఇలా వస్తుంది. వాటి మీద ఇలా బీకామ్ ఎస్ఎల్ఆర్ ఇలా క్లిక్ చేస్తుంటే ఆటోమేటిక్ డిస్ప్లే అవుతుంది. ఇలా సిఎస్ఎస్ వాడితే ఇలా ఉంటుంది. అలాగే హెచ్టిఎంఎల్ వాడితే మనం ఈ స్ట్రక్చరే మనకు కనిపిస్తుంది, కానీ సిఎస్ఎస్ వాడటం వల్ల చాలా యానిమేషన్స్ లుకింగ్ రెస్పాన్సివ్నెస్ గా కనిపిస్తుంది. ఓకే, అండ్ ఓకే గైస్, నెక్స్ట్ మనం సిఎస్ఎస్ హెచ్టిఎంఎల్ ఎలా లింక్ చేయాలో 3 స్టెప్స్ గా మనం చూస్తూ ఉంటాం. హౌ టు లింక్ సిఎస్ఎస్ ఇన్ హెచ్టిఎంఎల్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ గైస్. ఎలా లింక్ చేయాలనేది మోస్ట్ ఇంపార్టెంట్. ఇది కూడా చాలా ఇంటర్వ్యూ క్వశ్చన్స్ లో కూడా అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, హౌ టు లింక్ సిఎస్ఎస్ ఇన్ హెచ్టిఎంఎల్ 3 స్టెప్స్ గా మనం సిఎస్ఎస్ లింక్ చేయొచ్చు హెచ్టిఎంఎల్ లో. ఫస్ట్ వన్, ఇన్లైన్ సిఎస్ఎస్. ఇన్లైన్ సిఎస్ఎస్ మీన్స్ రైటింగ్ సిఎస్ఎస్ స్టైల్స్ డైరెక్ట్లీ ఇన్సైడ్ ద హెచ్టిఎంఎల్ ఎలిమెంట్. ఇన్లైన్ సిఎస్ఎస్ అంటే డైరెక్ట్ గా పారాగ్రాఫ్ కానీ హెడ్డింగ్ ట్యాగ్ కానీ ఏదైనా మనం ఒక ట్యాగ్ తీసుకొని దాంట్లో డైరెక్ట్ గా ఆ లోపలే ఆ ట్యాగ్ లోపలే మనం ఇన్సైడ్ లోపలే ఆ ట్యాగ్ లోపలే మనం స్టైలింగ్స్ అనేది ఇచ్చుకోవచ్చు. హెచ్టిఎంఎల్ ఎలిమెంట్స్ యూజింగ్ ద స్టైల్ అట్రిబ్యూట్. స్టైల్ అట్రిబ్యూట్ అనేది తీసుకొని దాంట్లో మనం స్టైల్స్ ఇస్తూ ఉంటాం. ఇట్ ఈస్ ద ఫాస్టెస్ట్ వే టు టెస్ట్ స్మాల్ డిజైన్స్ బట్ నాట్ రికమెండెడ్ ఫర్ లార్జ్ ప్రాజెక్ట్స్. ఇది ఓన్లీ చిన్న టెస్ట్ కోసం, అంటే చిన్న స్మాల్ డిజైన్స్ వరకు ఉపయోగిస్తూ ఉంటారు. అండ్ బట్ నాట్ రికమెండెడ్ ఫర్ లార్జ్ ప్రాజెక్ట్స్, అంటే ఎక్కువ పెద్ద ప్రాజెక్ట్స్ కి ఇది ఉపయోగించడం కుదరదు. ఎందుకంటే ఇది ఇన్లైన్ సిఎస్ఎస్ ఓన్లీ ఒక పారాగ్రాఫ్ ట్యాగ్కే ఉపయోగిస్తాం. ఇన్లైన్ సిఎస్ఎస్ రెడ్యూసెస్ reusability and makes the code difficult to manage, but it is helpful for quick testing. Inline CSS reduce reusability. ఇది inline CSS వల్ల ఏంటంటే reusability ఉంది and makes code difficult. కానీ ఈ reusability ఉన్నప్పటికీ difficult, ఇది కోడ్ కూడా difficult గా ఉంటుంది to manage, but is helpful for quick testing. మేనేజ్ చేయడానికి డిఫికల్ట్ గాను రీయూజబిలిటీ గాను చాలా కష్టంగా ఉంటుంది, కానీ ఇది వాడడానికి మనం ఇన్లైన్ సిఎస్ఎస్ వాడితే చాలా ఇబ్బందులు అనేవి వస్తూ ఉంటాయి. అంటే సమ్ ఆఫ్ కోడ్, చాలా కోడ్ మనం బిల్డ్ చేస్తాం కాబట్టి ఎక్కడ ఏ కోడ్ ఉందో ఏంటో మనకు తెలియదు ఎగ్జాక్ట్ గా. ఈ ఇన్లైన్ సిఎస్ఎస్ వాడడం వల్ల ఒక డిసడ్వాంటేజ్ చాలా ఉన్నాయి. ఓకే, నెక్స్ట్ వన్, ఇంటర్నల్ సిఎస్ఎస్. ఇంటర్నల్ సిఎస్ఎస్ రిటర్న్ ఇన్సైడ్ ద స్టైల్ ట్యాగ్ ప్లేస్డ్ ఇన్ ద హెడ్ సెక్షన్. ఇంటర్నల్ సిఎస్ఎస్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ index.html అనేది మనం ఒక ఫైల్ తీసుకున్నాం అనుకోండి, ఆ ఫైల్ లోపలే హెడ్ సెక్షన్ లో ఈ ఇంటర్నల్ సిఎస్ఎస్ అనేది ఇస్తాం. ఓకే, అండ్ HTML డాక్యుమెంట్ ఇట్ అలౌస్ అప్లయింగ్ స్టైల్స్ టు ద ఎంటైర్ పేజ్ వితౌట్ ఈ సపరేట్ ఫైల్. ఇది మనం ఏం చేస్తామంటే వితౌట్ సపరేట్ ఫైల్ లేకుండా ఆటోమేటిక్ అక్కడ ఉన్న ఫైల్లోనే మనం స్టైలింగ్ ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ ట్యాగ్ ఇచ్చేసి హెడ్ సెక్షన్ లో డైరెక్ట్ గా మనం ఇంక్లూడ్ చేస్తాం. అది ఎలా చేయాలో నేను ఆ 3 స్టెప్స్ కూడా కోడ్ రాసి చూపిస్తాను. ఇట్ ఈస్ సూటబుల్ ఫర్ సింగిల్ పేజ్ వెబ్సైట్స్ బట్ ఫర్ లార్జ్ ప్రాజెక్ట్స్. ఇది సింగిల్ పేజ్ అప్లికేషన్స్ వెబ్సైట్ చూస్తూ ఉంటాం, వాటికి యూస్ఫుల్ గా ఉంటుంది, కానీ లార్జర్ ప్రాజెక్ట్స్ కి చాలా కష్టం ఇది. ఓకే, ఇంటర్నల్ సిఎస్ఎస్ హార్డర్ టు మెయింటైన్ కంపేర్ టు ఎక్స్టర్నల్ సిఎస్ఎస్. ఎక్స్టర్నల్ సిఎస్ఎస్ కంటే ఇంటర్నల్ సిఎస్ కొంచెం చాలా హార్డ్ గా అండ్ మెయింటైన్ చేయడానికి చాలా కష్టంగా ఉంటుంది. ఎందుకంటే సమ్ ఆఫ్ కోడ్స్ మనం బిల్డ్ చేయాలంటే కొంతవరకు కష్టం. ఓకే, ఇప్పుడు లాస్ట్ వన్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్ గైస్. థర్డ్ ది ఎక్స్టర్నల్ సిఎస్ఎస్. External CSS written in a separate CSS file are linked to the HTML document using the link tag inside the head section. ఇది ఏం చేస్తుంటే ఎక్స్టర్నల్ సిఎస్ఎస్ అంటే HTML ఫైల్స్ లో సపరేట్ గా తీసుకొని మనం ఇంక్లూడ్ చేస్తాం. అంటే HTML లో మనం ఇప్పుడు మనం చూసినట్టు ఇన్లైన్ సిఎస్ఎస్, ఇంటర్నల్ సిఎస్ఎస్ లో HTML ఫైల్ లోనే ఆటోమేటిక్ గా రెండు లింక్ చేస్తాం. కానీ ఎక్స్టర్నల్ సిఎస్ఎస్ ఏంటంటే సపరేట్ సిఎస్ఎస్ ఇస్ రిటర్న్ ఇన్ ఏ సపరేట్ సిఎస్ఎస్ ఫైల్. అంటే ఆ పేజీల కౌంట్ సపరేట్ గా తీసుకొని HTML డాక్యుమెంట్ కి లింక్ ట్యాగ్ ద్వారా HTML ఎలిమెంట్స్ ని మనం డైరెక్ట్ గా సిఎస్ఎస్ కి ఈ రెండు లింక్ చేసేలాగా ఒక లింక్ ట్యాగ్ హెడ్ సెక్షన్ లో ఇచ్చేసి దాన్ని మనం చేస్తాం. అది ఎలా చేయాలో కూడా మనం కోడ్ చూద్దాం. ఓకే, దిస్ ఇస్ ద బెస్ట్ మెథడ్ ఫర్ రియల్ ప్రాజెక్ట్స్ బికాస్ ఇట్ సపరేట్ డిజైన్ ఫ్రమ్ స్ట్రక్చర్, ఇంక్రీజెస్ రీయూజబిలిటీ. ఇది వాడటం వల్ల రియల్ ప్రాజెక్ట్స్ ఎక్కువగా చాలా మంది డెవలపర్స్ కి ఎక్కువ ఎక్స్టర్నల్ సిఎస్ఎస్ అనేది ప్రిఫర్ చేస్తారు, ఎందుకంటే ఇది చాలా ఈజీగా అట్రాక్టివ్ గా కనిపిస్తుంది. ఓకే గైస్, ఇప్పుడు మనం VS కోడ్ లో ఎలా మనం ఈ సిఎస్ఎస్ ఎలా లింక్ చేయాలి ఏంటి అనేది ప్రతిదీ కూడా తెలుసుకోబోతున్నాం. ఓకే, సేమ్ థింగ్ గైస్, index.html పేజ్ మనం VS కోడ్ లో ఓపెన్ చేయండి. డైరెక్ట్ గా ఇటు ఓపెన్ అవుతుంది. దీంట్లో ఎక్స్ప్లెనేషన్ మార్క్ ఇచ్చేసి దీంట్లో ఇలా వచ్చేస్తుంది, మన స్ట్రక్చర్ వచ్చేస్తుంది HTML స్ట్రక్చర్. దీని లోపల సిఎస్ఎస్ ఇంట్రడక్షన్ అని ఇవ్వండి, టైటిల్ నేమ్.
సిఎస్ఎస్ ఇంట్రడక్షన్. ఓకే. ఇప్పుడు దీంట్లో మనం ఇన్లైన్ సిఎస్ఎస్ చూడాలి. ఇప్పుడు ఇన్లైన్ సిఎస్ఎస్ అంటే ఇన్లైన్ సిఎస్ మీన్స్ రైటింగ్ సిఎస్ఎస్ స్టైల్ డైరెక్ట్లీ ఇన్సైడ్ ద హెచ్టిఎంఎల్ ఎలిమెంట్. డైరెక్ట్గా హెచ్టిఎంఎల్ ఎలిమెంట్ లో స్టైల్స్ అనేది వాడతాం. ఓకే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ H1 ట్యాగ్ తీసుకున్నాను. H1 ట్యాగ్ లో దిస్ ఈజ్ హెడ్డింగ్ 1 అని ఇచ్చాను. హెడ్డింగ్ ట్యాగ్ 1 అని ఇచ్చాను. దీనికి మన ఇన్లైన్ స్టైల్స్ అంటే ఏం లేదు గైస్. ఈ H1 లో డైరెక్ట్ గా లోపలే స్టైల్ అనేది ఒక అట్రిబ్యూట్ తీసుకొని ఇలా క్లిక్ చేస్తే ఇక్కడ మనం ఈ హెడ్డింగ్ ట్యాగ్ కలర్స్ అని ఇచ్చుకోవచ్చు. లైక్ నేను కలర్ బ్లూ ఇచ్చాను. ఇప్పుడు H1 హెడ్డింగ్ ట్యాగ్ అనేది ఇన్లైన్ సిఎస్ఎస్ అంటే ఇలా ఉంటుంది. ఈ డైరెక్ట్ గా ఇన్లైన్ ఎలిమెంట్స్ కి డైరెక్ట్ గా ఇచ్చుకోవచ్చు మనం HTML ఎలిమెంట్ కి. ఓకే. ఓపెన్ విత్ లైవ్ సర్వర్. ఓకే. ఈజ్ ఆటోమేటికల్లీ డిస్ప్లే ద మెసేజ్ హెడ్డింగ్ ట్యాగ్ 1. ఓకే. అర్థమైంది కదా. డైరెక్ట్ గా హెడ్డింగ్ ట్యాగ్ 1 అనేది ఇక్కడ డిస్ప్లే అయింది. ఇప్పుడు మళ్ళా మనం ఏం చేస్తామంటే మీకు అర్థం కావడానికి ఇంకోటి తీసుకుందాం. ఫాంట్ సైజ్ పెడదాం. ఫాంట్ సైజ్ లైక్ 40 పిక్సెల్స్. కొంచెం పెద్దగా కనిపిస్తుంది చూడండి. 1 సెకండ్ గైస్. 40 px చేంజ్ 90 px. ఇదిగోండి 40 పిక్స్ అంటే కొంచెం తక్కువ కనిపించడం లేదు. 90 px ఇచ్చారు చూడండి, కొంచెం పెద్దగా కనిపిస్తుంది. పిఎక్స్ అంటే గైస్ ఇది పిక్సెల్స్. పిఎక్స్ అంటే మనం అంటే ఎంత ఇవ్వాలి ఏంటి అనేది. ఇది 9 ఇస్తే ఎలా ఉంటుందంటే కొంచెం తక్కువగా కనిపిస్తుంది. అదిగోండి. అదే మనం 90 ఇచ్చాం అనుకోండి కొంచెం పెద్దగా కనిపిస్తుంది. అలా ఇవ్వచ్చు. మన 90 మన ఇష్టం వచ్చినంత ఇంక్రీజ్ చేసుకోవచ్చు దీంట్లో. హెడ్డింగ్ ట్యాగ్ 1. ఓకే. ఇది ఇన్లైన్ సిఎస్ఎస్ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది. ఓకే. ఇప్పుడు ఇంటర్నల్ సిఎస్ఎస్ ఏంటో చూద్దాం. ఇప్పుడు ఇంటర్నల్ సిఎస్ఎస్ మనం చూస్తాం కదా. డైరెక్ట్ గా హెడ్ సెక్షన్ లో ఈ యొక్క ఇదిగో హెడ్ సెక్షన్ అంటే ఇది హెడ్ సెక్షన్ లో ఇది ఓపెనింగ్, ఇది క్లోజింగ్. ఈ రెండింటి మధ్యలోనే మనం ఇది లింక్ చేయాల్సి ఉంటుంది. ఓకే. మీకు ఎగ్జాంపుల్ నేను ఒక పారాగ్రాఫ్ ట్యాగ్ తీసుకున్నాను. దీనికి దిస్ ఈజ్ పారాగ్రాఫ్ అని ఇచ్చాను. దిస్ ఈజ్ పారాగ్రాఫ్ అని ఇచ్చి దీనికి ఇన్లైన్ సిఎస్ఎస్ అంటే మనం డైరెక్ట్ దీంట్లో రాస్తాం కదా, స్టైల్స్ అని ఎలా రాస్తాం. ఇంటర్నల్ ఎలా ఉంటుందంటే దీనికి ఒక సేమ్ మన ఎక్స్టర్నల్ సిఎస్ఎస్ లాగే ఉంటుంది. కాకపోతే డిఫరెన్స్ కొంచెం సపరేట్ గా తీసుకుంటాం దీన్ని. ఓకే. ఇక్కడ ఇంటర్నల్ సిఎస్ఎస్ కి మనం లాస్ట్ HTML టాపిక్స్ లో ఐడీస్ కాల్స్ క్లాస్ అని మనం 2 డిస్కస్ చేసాం. ఐడి అని క్లాస్ డిస్కస్ చేసాం. ఐడి అంటే యూనిక్ గా కనిపించడానికి ఉపయోగిస్తాము. క్లాస్ అంటే మల్టిపుల్ ఎలిమెంట్స్ ని గ్రూప్ చేయడానికి క్లాస్ ఉపయోగిస్తాం. అవును కదా. ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ ఐడి తీసుకుందాం. అంటే యూనిక్ గా ఏదైనా ఐడి కాల్ చేయాలంటే యూనిక్ గా ఒకటి తీసుకుందాం అనుకుంటున్నాను. ఈ పారాగ్రాఫ్ ట్యాగ్ లో ఐడి తీసుకుంటున్నాను. ఐడి para1 అని ఇచ్చాను. పారాగ్రాఫ్ 1 అని. ఓకే. ఇప్పుడు ఈ ఐడిలో para1 ఇచ్చాను కదా. దీన్ని మనం ఇంటర్నల్ సిఎస్ఎస్ లో కాల్ చేసి ఈ పారాగ్రాఫ్ కి మనం స్టైల్ ఇచ్చేద్దాం. చూడండి ఇక్కడ టైటిల్ హెడ్ సెక్షన్ ఉంది కదా. ఇప్పుడు ఒకవేళ ఎలా ఇక్కడైనా ఇచ్చుకోవచ్చు, లేదంటే నేను టైటిల్ కింద ఇస్తున్నాను ఇక్కడైనా ఇచ్చుకోవచ్చు. దీని లోపల ఏం చేస్తారంటే స్టైల్ అనేది ఒక చిన్న అట్రిబ్యూట్ లాగా ఒక చిన్న ఓపెనింగ్ క్లోజింగ్ ట్యాగ్ ఇచ్చేసి ఇలా క్లిక్ చేయండి. ఓపెనింగ్ క్లోజింగ్ ఇలా వచ్చేస్తుంది. ఇప్పుడు ఇక్కడ కాల్ నేమ్ ఇచ్చాం మనం, పారా అని ఇచ్చాం. ఇక్కడ ఈ పారాని ఇక్కడ కాల్ చేయాలి. కాపీ చేసి ఏం చేస్తారంటే మీకు ఐడికి క్లాస్ కి 2 చెప్పాను మీకు. ఐడికి ఏమో సపరేట్ గా మనం హ్యాష్ అనేది తీసుకుంటాం. హ్యాష్ అనేది ఐడికి తీసుకుంటాం మనం. అదే ఒకవేళ క్లాస్ కి అనుకుంటే ఏం తీసుకుంటాం, డాట్ తీసుకుంటాం. మనం ఇప్పుడు ఏం కాల్ చేసాం ఇక్కడ ఐడికి ఏం తీసుకోవాలి, హ్యాష్ తీసుకోవాలి. హ్యాష్ మనం ఇచ్చేసి ఫ్లవర్ బ్రాకెట్స్ ఇలా ఇవ్వాలి. ఇలా ఇచ్చేసి క్లిక్ చేయండి. ఇప్పుడు మీరు ఏం చేయాలి, కలర్ ఇవ్వాలి. కలర్ ఆక్వా ఇచ్చారు అనుకోండి. ఇప్పుడు ఇక్కడ ఎర్రర్ వస్తుంది. ఎందుకు వస్తుంది, సెలెక్టర్ స్పెసిఫైడ్ వై ప్రాబ్లమ్ ఆల్ట్ ఎఫెక్ట్ ఐడిఫై ఎక్స్పెండర్. ఇది ఏంటంటే ఐడి ఇక్కడ చూడండి మీరు మెన్షన్ చేశారు. ఎక్స్పెక్టెడ్ సిఎస్ఎస్ ఐడెంటిఫైర్ ఎక్స్పెక్టెడ్ ఐడి. ఇక్కడ మీరు ఐడి కాల్ చేశారు కానీ ఐడి నేమ్ ఇక్కడ కాల్ చేయాలి. అప్పుడే మీకు డిస్ప్లే అవుతుంది ఆ మెసేజ్. అప్పుడు ఎర్రర్ అనేది రిమూవ్ అయిపోతుంది. చూడండి ఒకసారి మీకు చూపిస్తాను. ఎర్రర్ పోయింది, ఆటోమేటిక్ డిస్ప్లే అవుతుంది. ఈ ఐడి అనేది ఈ యాష్ తీసుకొని దీని నేమ్ మనం ఏదైతే కాల్ చేసామో ఇక్కడ ఇదే కాల్ చేయాలి ఇక్కడ. ఓకే. ఇప్పుడు ఓపెన్ విత్ లైవ్ సర్వర్ చూడగానే ఆక్వా కలర్ వచ్చేస్తుంది మనకి. ఇదిగోండి. ఓకే. నాకు ఆక్వా వద్దు, నానో రెడ్ తీసుకుందాం అనుకోండి.
రెడ్ ఇలా తీసేసుకున్నాను నేను. రెడ్ తీసుకోగానే ఆటోమేటిక్గా రెడ్ అనేది వచ్చేస్తుంది. ఇది ఇంటర్నల్ సిఎస్ఎస్లో ఓపెనింగ్ క్లోజింగ్ ట్యాగ్ రెండు తీసేసుకొని డైరెక్ట్గా ఇక్కడ నేమ్ ఐడి ద్వారా ఇక్కడ కాల్ చేసి ఇక్కడ మనం స్టైల్స్ అనేది ఇచ్చేసాం. ఇప్పుడు ఎక్స్టర్నల్ సిఎస్ఎస్ అంటే ఏంటి? ఇది మోస్ట్ ఇంపార్టెంట్ గైస్. ఎక్స్టర్నల్ సిఎస్ఎస్ అంటే ప్రతి వెబ్ డెవలపర్ కూడా ఈ ఎక్స్టర్నల్ సిఎస్ఎస్ ద్వారా వాడే రియల్ టైమ్ ప్రాజెక్ట్స్ కానీ రియల్ టైమ్ వెబ్సైట్ బిల్డ్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు మనం ఎలా చేయాలో చూద్దాం. ఎక్స్టర్నల్ సిఎస్ఎస్ అంటే లైక్ మనం ఒక పారాగ్రాఫ్ ట్యాగ్ మళ్ళీ తీసుకొని దిస్ ఈజ్ para1 అని ఇచ్చాను. ఇప్పుడు ఎక్స్టర్నల్ సిఎస్ఎస్ ఏంటంటే మనం ఒక సపరేట్ ఫైల్ క్రియేట్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఫ్రంట్ ఎండ్ ఉంది కదా, ఈ ఫ్రంట్ ఎండ్ ఫోల్డర్లో మనం ఏం చేయాలంటే ఇది న్యూ ఫైల్ అని న్యూ ఫోల్డర్ ఉంటుంది. మనం న్యూ ఫైల్ తీసుకోవాలి, సపరేట్ సిఎస్ఎస్ ఫైల్ అనేది మనం తీసుకోవాలి. దీనికి నేమ్ మనం index.html కాబట్టి index.css అని పెడుతున్నాను నేను. index.css అని పెట్టగానే ఆటోమేటిక్ ఇది వచ్చేస్తుంది. ఇక్కడ మనం స్టైల్స్ ఇవ్వాలనుకోండి, డైరెక్ట్గా ఇది ఏం చేస్తామంటే ఒక ఐడి లేదా ఇప్పుడు ఇందాక ఐడి కాల్ చేసాం కాబట్టి ఇప్పుడు క్లాస్ కాల్ చేద్దాం. క్లాస్ తీసుకొని మనం ఏం చేద్దాం అంటే para అని ఇచ్చేసాను నేను. para అని ఇచ్చేసాను. ఇప్పుడు దీన్ని ఏం చేయాలంటే index.cssలో సేమ్ ఇందాకలాగే ఇంటర్నల్ సిఎస్ఎస్ లాగే ఇక్కడ ఐడి తీసుకున్నాం ఇందాక మనం, అందువల్ల హ్యాష్ తీసుకున్నాం. ఇప్పుడు క్లాస్ కాబట్టి డాట్ తీసుకొని ఫ్లవర్ బ్రాకెట్ తీసుకున్నాను. ఇప్పుడు దీని లోపల మనం నేమ్ ఇవ్వాలి కదా, para అని ఇచ్చాను నేను. ఓకే, para అని ఇచ్చేసాను. దీని లోపల కలర్ ఎల్లో, ఫాంట్ సైజ్ లైక్ 90 px అని ఇచ్చాను. ఇప్పుడు అవుట్పుట్ చూడండి, అవుట్పుట్ రాదు. ఎందువల్ల? మనం HTML ఫైల్లో ఈ క్లాస్ నేమ్ ఫైల్ చేసి ఇక్కడ డైరెక్ట్ సిఎస్ఎస్ మనం ఇంక్లూడ్ చేసాం, కానీ ఇక్కడ మనకి సిఎస్ఎస్ అనేది యాడ్ అవ్వలేదు. ఎందుకు యాడ్ అవ్వలేదు? index.htmlలో సిఎస్ఎస్ని మనం లింక్ చేయలేదు. index.htmlకి సిఎస్ఎస్కి ఈ రెండు లింక్ అవ్వాలి. లింక్ అవుతేనే మనకు కలర్స్ కానీ ఫాంట్స్ కానీ స్టైలింగ్స్ ఇవ్వడానికి ఈజీగా ఉంటుంది. ఇప్పుడు మనం ఎలా ఇవ్వాలంటే ఇక్కడ లింక్ ట్యాగ్ ద్వారా, ఇక్కడ మనం చూసి ఉంటాం ఎక్స్టర్నల్ సిఎస్ఎస్లో ఎక్స్టర్నల్ యూజింగ్ ద లింక్ ట్యాగ్ ఇన్సైడ్ ద హెడ్ సెక్షన్లో మనం లింక్ ట్యాగ్ ఇవ్వాలి. అంటే దీని లోపల మనం ఎక్కడైనా ఇచ్చుకోవచ్చు. ఇక్కడ ఇస్తున్నాను నేను. లింక్ ట్యాగ్ అనేది ఎలా ఇవ్వాలంటే ఇలా ఇచ్చేసి LINK అని ఇచ్చేసి ఇప్పుడు రెల్ అని ఇవ్వాలి. REL. రెల్ అంటే రిలేషన్, అంటే index.htmlకి index.cssకి రెండు అంటే రిలేషన్స్గా ఉన్నాయి అన్నది చెప్పడానికి, అండ్ బ్రౌజర్కి. ఓకే, రెల్ అని ఇచ్చేసి ఇక్కడ స్టైల్ షీట్ అని ఇచ్చేసి HREF హైపర్ రెఫరెన్స్ అనేది ఒకటి ఇవ్వాలి ఇక్కడ. అంటే హైపర్ రిఫరెన్స్ అంటే ఇప్పుడు ఈ పేజ్ ఎక్కడ ఉందో తెలియాలి కదా index.htmlకి. index.css పేజ్ index.html తెలియాలి ఎక్కడ ఉందో. అప్పుడు మనం ఏం చేస్తామంటే HREFలో ఈ పేజ్ అనేది ఇంక్లూడ్ చేస్తాం. ఏమన్నా మనం చేసాం IND అని కొట్టంగానే ఆటోమేటిక్గా ఈ పేజ్లో అంటే ఈ ఫోల్డర్లో ఉన్నది వచ్చేస్తుంది మనకి. index.css అనేది ఈ ఫైల్. ఇలా క్లిక్ చేసి దీన్ని క్లోజ్ చేద్దండి. ఓకే, ఇప్పుడు చూడండి కలర్ అనేది యాడ్ అవుతుంది. ఏం కలర్ ఇచ్చాం మనం? ఎల్లో, ఫాంట్ 90 px. ఆటోమేటిక్ డిస్ప్లే అయింది చూడండి. ఓకే, మీకు ఇది కనిపించకపోవచ్చు. నేను ఎల్లో తీసేసి లైక్ RGB ఇచ్చాను. ఇదిగోండి ఇలా కనిపిస్తుంది. దీని ద్వారా మనకి ఇది ఇలా ఇంటర్నల్, ఎక్స్టర్నల్ అండ్ ఎక్స్టర్నల్ ఇన్లైన్ మనం మూడు తెలుసుకున్నాం. ఓకే గైస్, ఇది అర్థమైందని భావిస్తున్నాను. అండ్ నెక్స్ట్ సిఎస్ఎస్ వీడియోస్లో ఇంకా నెక్స్ట్ టాపిక్స్ కానీ బోర్డర్స్, మార్జిన్, ప్యాడింగ్ ఇవన్నీ చాలా టాపిక్స్ ఉన్నాయి. వాటిని నేను ప్రతిదీ బేసిక్స్ టు అడ్వాన్స్ వరకు HTML ఎలాగైతే మనం డిస్కస్ చేసామో సిఎస్ఎస్ కూడా బేసిక్స్ టు అడ్వాన్స్ వరకు నేను టాపిక్స్ మీతో డిస్కస్ చేయబోతున్నాను. ఎవరైతే మన ఛానల్ కొత్తగా చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయండి. గాయస్, ప్రతి ఒక్క వీడియో లైక్ చేయండి, ఎందుకంటే నేను చేయడానికి కూడా మీకు కొంచెం మోటివేటెడ్గా ఉంటుందని నేను భావిస్తున్నాను. నేను వీడియో చేయడానికి కూడా చాలా మోటివేట్గా ఉంటుంది. ప్లీజ్ అండ్ లైక్ చేయండి. నెక్స్ట్ వీడియోస్లో మరలా మనం ప్రీడిఫైన్డ్గా సిఎస్ఎస్ గురించి డిస్కస్ చేస్తాం. ఇప్పటివరకు ఇన్లైన్, ఇంటర్నల్, ఎక్స్టర్నల్ గురించి పూర్తిగా అర్థమైందని భావిస్తున్నాను. ఓకే గైస్, థ్యాంక్ యూ వెరీ మచ్.